జనరల్గా హెచ్ఎంపీవి కూడా టెస్ట్స్ ఉన్నాయి సార్, అంటే బయట ఎక్కడన్నా ఎక్కడ హెచ్ఎంపీవి కూడా టెస్ట్ ఉన్నాయండి మనకి, పీసీఆర్ బేస్డ్ టెస్ట్ అంటాము. జనరల్గా ఈ ఓన్లీ సివియర్ న్యూమోనియా ఉన్న వాళ్ళకే చేస్తాం అనమాట. మన దగ్గర కూడా ఇప్పుడు మెటానిమా వైరస్ అనేది టెస్ట్లు ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయన్నమాట. బట్ కాకపోతే సివియర్ న్యూమోనియా ఉన్న వాళ్ళకే చేస్తాం అనమాట. బట్ కాకపోతే కోవిడ్ లెక్క ఇప్పుడు కోవిడ్ కూడా అప్పుడు కొత్త పాండమిక్ కాబట్టి అప్పుడు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ అనేది డెవలప్ చేశారనమాట. సో దానికి కూడా పీసీఆర్ చేసేవారు అనమాట. దీనికి స్పెసిఫిక్గా ఏంటంటే సెపరేట్గా హెచ్ఎంపీవీకి పీసీఆర్ అనేది రాదనమాట. మల్టీప్లెక్స్ పీసీఆర్ అంటాం అనమాట. ఒక 15 to 20 టైప్స్ ఆఫ్ వైరస్ కి కలిపి పీసీఆర్ చేస్తారనమాట. ఆ మిక్స్డ్ ప్యానెల్లో మనకి హెచ్ఎంపీవీ టెస్టింగ్ అనేది అవుతుంది అనమాట. ఓకే. సో ఏంటి సార్ మళ్ళీ మాస్క్ పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అంటారా? మాస్క్ పెట్టుకునే సిచ్యువేషన్ ఇప్పుడు కూడా మేము జనరల్గా ఇప్పుడు ఎస్పెషల్లీ హై రిస్క్ గ్రూప్కి ఇప్పుడు కూడా సజెస్ట్ చేస్తుంటాం అనమాట. జనరల్ పబ్లిక్ మేబీ ఇట్స్ నాట్ అట్ దిస్ మూమెంట్ దెర్ ఇస్ నో ప్యానిక్ ఆర్ ఎనీథింగ్. సో నార్మల్గా ఈ కోమార్బిడ్ ఏజ్, అడ్వాన్సింగ్ ఏజ్ ఉన్న వాళ్ళు కానీ, డయాబెటీస్ అన్కంట్రోల్డ్ ఉన్న వాళ్ళు కానీ, అదర్ ఇష్యూస్ కిడ్నీ, లివర్, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, లంగ్ రిలేటెడ్ ఇష్యూస్, లేకపోతే క్యాన్సర్కి కీమోథెరపీ తీసుకుంటున్నా, స్టిరాయిడ్స్ మీద ఉన్న కొన్ని ఇమ్యూనోసప్రెసివ్ మెడికేషన్స్ తీసుకున్నా కానీ, ఇటువంటి ఏ మెడికేషన్స్ తీసుకున్నా, స్ట్రోక్ ఉన్న వాళ్ళు, బ్రెయిన్ న్యూరలాజికల్ కండిషన్స్ ఉన్న వాళ్ళు, అంటే డెమెన్షియా కానీ, ఇట్లా ఏ క్రానిక్ కండిషన్స్ ఎనీ రిలేటెడ్ టు ఎనీథింగ్, ఏ పర్టికులర్ ఆర్గానికి సంబంధించిన క్రానిక్ కండిషన్ ఉన్నా కానీ మాస్క్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. లాస్ట్ టైం హెచ్ఐవి గురించి ఏమన్నారంటే మన అట్మాస్ఫియర్ లో అది ఉండలేదు, కోవిడ్ ఏమన్నారంటే మన అట్మాస్ఫియర్ లో ఉండలేదు, చచ్చిపోద్ది అని అన్నారు. బట్ అది బాగా వ్యాపించింది. మరి దీనికి గురించి ఏమంటారు? ఇది మన వాతావరణంలో ఉండగలదంటారా మన ఉష్ణోగ్రతకి దీనికి? సో ఇప్పుడు దానికి ఐ థింక్ మనకి ఇప్పుడున్న డేటా ప్రకారం అయితే కనుక అది చాలా తక్కువ కేసెస్ ఉన్నాయి. అది పాండమిక్ అంటే స్ప్రెడ్ ఎక్కువ అవుతుంది, అది వింటర్ సీజన్స్లో ఎక్కువ అవుతుంది అనమాట. ఇప్పుడున్న ప్రకారం యాక్చువల్గా చూసుకుంటే వింటర్స్లో ఉన్నాం ఇప్పుడు మనము. సో ఒకవేళ నిజంగానే కేసెస్ ఎక్కువ వస్తే స్ప్రెడ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. అది కోల్డ్ సీజన్లో స్ప్రెడ్ అవుతుంది అనమాట, వింటర్ కాబట్టి. బట్ అండ్ ఇప్పుడు మనకి ఐ థింక్ ఇప్పటిదాకా కేసెస్ అనేది లేవు. అండ్ ఈవెన్ వచ్చినా కానీ బట్ ఐ థింక్ వీఆర్ జస్ట్ పాసింగ్ అవే త్రూ దట్ ఫేజ్ ఆఫ్ దట్ అనమాట. అన్లెస్ ఇట్ డెవలప్ సమ్ రెసిస్టెన్స్ టు హీట్ టెంపరేచర్స్ అండ్ అదర్ థింగ్స్, ఇట్ మే నాట్ స్ప్రెడ్ టూ మచ్. సో వ్యాక్సిన్ అలాగో ఇప్పుడు ప్రెసెంట్ అవైలబుల్ లేదంటున్నారు కాబట్టి ప్రికాషన్స్ చాలా అవసరం. ప్రికాషన్స్ అయితే ఏం చెప్తారు, ఏం తీసుకోవాలంటారు? ప్రికాషన్స్ ఒకటి లైక్ మాస్క్ ఒకటి, హై రిస్క్ ఇండివిజువల్స్ క్రౌడెడ్ ప్లేసెస్ని అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎస్పెషల్లీ లైక్ మాల్స్ కానీ, రద్దీగా ఉన్న రోజుల్లో అంటే ఫెస్టివల్స్ టైమ్స్లో కానీ, లేకపోతే కొన్ని పర్వదినాల్లో టెంపుల్స్కి వెళ్ళడం కానీ, లేకపోతే మాస్క్ కానీ, ఎక్కడికైనా కానీ అట్లా రద్దీగా ఉండే టైంలో కాకుండా రద్దీ లేని టైంలో వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈవెన్ మాల్స్ కానీ, షాపింగ్ కానీ అట్లాంటి వాటికి మాస్క్ ఒకటి. దాని తర్వాత హ్యాండ్ హైజీన్ అనేది మళ్ళీ అగైన్ కోవిడ్ లెక్క చాలా ఇంపార్టెంట్ అనమాట. హ్యాండ్ శానిటైజర్ యూజ్ చేయడం, దెన్ యూజింగ్ నమస్తే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ హ్యాండ్ షేక్. ఓకే. అండ్ ఎస్పెషలీ ఎవరికైనా వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే కనుక వాళ్ళు సెల్ఫ్ ఐసోలేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ టు అవాయిడ్ స్ప్రెడ్ ఆఫ్ వైరస్ టు అదర్ పీపుల్ అనమాట. అన్ని వైరసెస్కి రెగ్యులర్గా ఏదైతే మనం ప్రికాషన్స్ తీసుకుంటుంటామో అలానే హెచ్ఎంపీవీ కూడా మనకి ప్రికాషన్స్ అనేది జనరల్ ప్రికాషన్స్ తీసుకోవాలన్నమాట. సో హెచ్ఎంపీవీకి సంబంధం లేకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను జనరల్లీ. సో అది డైల్యూట్ అయిపోయింది, కోవిడ్ బాగానే ఉంది అనుకున్నాం, మళ్ళీ ఏదో ఒక వైరస్ పేరు వింటూనే ఉన్నాం. ఇప్పుడు హెచ్ఎంపీవీ వింటున్నాం, ఇంకా చాలా విన్నాం, బేసికలీ గుర్తులేవు కానీ. సో ఏంటి చాలామంది అపోహలు ఏంటంటే ఈ స్ప్రెడ్ అయ్యేది ఏంటంటే నెక్స్ట్ టైం World War III ఇంకా అవ్వలేదు కాబట్టి అది ఒకవేళ సంభవిస్తే త్రూ బయో వారే అని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. ఇలాంటి వైరస్ల త్రూ వస్తుంది ఒక పెద్ద వార్ అని చెప్పి. మీరు ఏమంటారు సార్ దాని గురించి? సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్ ఫర్ దట్. సో ఐ థింక్ ఇప్పుడున్నది ఐ థింక్ ఇట్ డస్ నాట్ లుక్ లైక్ దట్ బయో వార్ఫేర్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఇట్స్ జస్ట్ లుకింగ్ లైక్ సమ్ వైరల్ ఇన్ఫెక్షన్ స్ప్రెడింగ్ ఇన్ టు ది కమ్యూనిటీ అనమాట. అండ్ ఐ డోంట్ థింక్ any country will harm their own citizens. Okay. Yeah. I don't think even China is harming their citizens. Okay. Yes. So and last time లెక్క కాకుండా ఈసారి మనకి న్యూస్ లో కూడా ముందే తెలిసిందే. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఎనీ బయో వార్ఫేర్. బయో వార్ఫేర్ వేరే కంట్రీస్ మీద చేస్తారు కానీ సేమ్ కంట్రీ సిటిజన్స్ మీద చేయరు అన్నమాట. కరెక్ట్. అండ్ సో ఫైనల్లీ దీని పూర్వోత్తరాలు ఏమన్నా తెలుసా? పూర్వోత్తరాలు ఏమన్నా అంటే ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అని ఏమన్నా ఐడియా ఏమన్నా వచ్చిందా హెచ్ఎంపీ గురించి? సో అది కొత్తగా ఉన్న వైరస్ కాదు, అది ముందు నుంచి ఉన్న వైరస్ అన్నమాట. అదే సార్, అంటే మంకీస్ నుంచి ఇలా వస్తుంది అని అంటారు కదా, లాస్ట్ టైం బ్యాట్స్ నుంచి వచ్చిందని అన్నారు కోవిడ్. సో ఇది కూడా అలాగే ఉన్న ఏదో ఒక పర్టికులర్ యానిమల్ నుంచి వచ్చింది ఇలా వచ్చింది? లేదండి, దీనికి నాకు నో ఐడియా. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. యా, థ్యాంక్ యూ సార్. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.